హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? వేసవి స్పెషల్ పెసరపప్పు పప్పుచారు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కుక్కర్లో పెసరపప్పుని వేసి చక్కగా ఉడికించేసుకోండి. పసుపు కూడా వేసి ఉడికించుకోండి. ఉడికించుకున్న పెసరపప్పుని రెడీ చేసేసుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కూడా నానబెట్టి రెడీ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు మన పప్పు చక్కగా ఉడికిపోయింది. ఇది 1 పాట్ రెసిపీ. చూడండి, మనం నానబెట్టుకున్న చింతపండు రసం దీంట్లో పోసేయండి. టమోటాలు వేయండి, ఉల్లిపాయలు వేయండి, మునక్కాయ కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. వేసేసిన తర్వాత దీంట్లోనే మనం ఉప్పు, కారం, ఒక చిన్న బెల్లం ముక్క అన్నీ వేసేసి చక్కగా ఒకసారి కలిపేయండి. మనం ముందుగా ఉడికించుకున్నాం పెసరపప్పు, తర్వాత ఇవి చేస్తున్నాము. ఇప్పుడు కారం కూడా వేసేసాను. వేసేసిన తర్వాత ఒకసారి బాగా మంచిగా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక్క విజిల్ వచ్చే వరకు దీన్ని అయితే ఉడికించుకోండి. ఈలోగా మనం పోపు రెడీ చేసుకుందాం. కడాయి వేడి చేసుకుని నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నీ వేసేసుకొని పోపు పెట్టేసుకోండి. పోపు ఎప్పుడు గుమగుమలాడిపోవాలండి. ఇంగువ తప్పకుండా వేయండి. వెల్లుల్లి రెబ్బలు బాగా దంచి వేసేయండి. ఇప్పుడు మన సాంబార్ అయితే ఉడికిపోయింది. దీంట్లో మనం కొత్తిమీర, పోపు పెట్టేసుకుంటే రెడీ.